ఇక చూడురులా నడువంతరపు శిర వస్తే నడునెత్తుల కళ్ళు అంటారు. నడునెత్తుల కళ్ళు వచ్చినప్పుడు మనుషులు ఆగుతారా? 4 రూపాయలు కనపడంగానే ఆహా నా అంత మునగాడే లేడనుకుంటారు. కానీ మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చినాం, ఏ మిడిల్ క్లాస్ నుంచి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి వచ్చినాం అనేది సంగతి మర్చిపోతారు. అయితే వెనకట వజ్రాల షాప్ ఉండేనే. వజ్రాల షాప్ ఉన్న యజమాని అయితే వజ్రాలు లెక్క పెడుతుంటే ఎదురుగున్న పావురం వచ్చి ఒక పక్షి అయితే వజ్రాన్ని మింగేసి పారిపోతుంది. పారిపోగానే ఆ సేట్ అయితే ఒక పనైనని ప్రవేశించిండు. పనైనని ప్రవేశించగానే ఇందులో వజ్రం అనేది తేడా వస్తుంది, తక్కువ వస్తుంది, ఏమైందని అడిగితే ఆ పక్షి వచ్చి మింగి వెళ్ళిపోయిందని యజమానికి అయితే చెప్తాడు. చెప్పంగానే సరే వెళ్ళి ఆ గృహలోకి అయితే వెళ్ళింది కదా, పోయి పట్టుకొని రాపోండి అని చెప్పంగానే ఆ గృహలోకి వెళ్ళంగానే 100 పక్షులు ఉన్నాయి. 100 పక్షులు ఉండగా ఒక్క పక్షి మాత్రమే సైడ్కు ఉంది. ఒక పక్షి సైడ్కు ఉండగానే ఆ సైడ్కు ఆ పక్షిని పట్టుకొని వచ్చి ఈ పక్షిని వజ్రాన్ని మింగిందని చెప్పిండు. చెప్పంగానే అవునా అని దాన్ని నిజంగానే కోసి చూస్తే ఆ పక్షుల వజ్రం అనేది వెళ్ళింది. ఇన్ని పక్షులలో నీకు ఈ పక్షుల్ని మింగిందని నీకు ఎలా తెలిసింది, అలా ఎలా పట్టావు అని ఆ యజమాని మాత్రం ప్రశ్న వేసిండు. వేయంగానే నడుమంత్రాన శిర వచ్చిన వాళ్ళు నన్నెత్తుల కళ్ళు కదా, నడుమంత్రాన 4 పైసలు కనపడంగానే ఎగిరెగిరి పడతారు, నలుగుట్ల గలవరు. నాకు అనిపించింది ఆ పక్షి కూడా అలాగే అనిపించింది. అందుకే మనం ఈ మనుషులు అనేది కూడా నడుమంత్రాన శిర వచ్చినప్పుడు నన్నెత్తుల కళ్ళు అని అందుకే శాస్త్రం అనేది 4 రూపాయలు కనపడంగానే నన్నెత్తులు ఉండిపోతారు, ఇలా ఉండిపోతారు అని శాస్త్రంలో తేలింది. అలా జరిగింది అన్నట్టు. నడుమంత్రాన శిర వచ్చిన వాళ్ళు ఎంతటి ఉండాలో అంతటి ఉండాలి. కానీ 4 పైసలు రాగానే నడుమంత్రాన శిర వచ్చిందని నీది నువ్వే తింటావు కానీ ఎదుటికైతే పెట్టవుగా. ఎందుకు 4 రోజులు ఉండిపోయే జీవితాలు